దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానం అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తా ఉన్నాము. నేటి లేఖన భాగము రోమియోల రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ దైవజనమా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ధైర్యపరుస్తూ, బలపరుస్తూ చక్కని మాటలు బోధిస్తూ ఉంటాం. ఈ లోకంలో మనకు శ్రమ ఖచ్చితంగా ఉంటుందని గడిచిన 2 రోజుల క్రితము చెప్పడం జరిగింది. ఆ శ్రమలో మనం విజయం పొందుకుంటామో, ఎవరు విజయం పొందుకుంటారో, ఎవరైతే క్రీస్తు చేత పట్టబడి ఉంటారో, ఎవరైతే క్రీస్తులో నిలిచి ఉంటారో, ఎవరైతే క్రీస్తు ఆత్మ కలిగి వారు ఉంటారో, వారు జయించగలుగుతారు అని చెప్పబడడం జరిగింది. అంతేకాక దేవుడు ఇదే మాట సెలవిచ్చాడు, నేను లోకంలో మీకు శ్రమ కలుగును, అయినా కూడా నేను దాన్ని జయించి ఉన్నాను, మీరు భయపడకూడదు అని చక్కని మాట సెలవిచ్చినాడు. దేనికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ అపోస్తలుడైన పౌలు కూడా ఇదే మాట సెలవిస్తా ఉన్నాడు. మనం క్రీస్తును చూస్తూ మనం ముందుకు సాగుతూ ఉన్నప్పుడు, ఎప్పుడు చూస్తాము క్రీస్తుని అని ఆలోచన చేసిన ఎడల మనకు పై వచనంలో ఈ విధంగా రాయబడింది. మూడవ వచనంలో, శ్రమలో, పరీక్షలో మనం క్రీస్తును చూస్తూ మనం ముందుకు సాగాలి. ఆ క్రీస్తుని చూస్తూ ముందుకు సాగినప్పుడే ఆ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. క్రీస్తును చూడక శ్రమను చూసి మనము కృంగిపోతున్నప్పుడు దాంట్లో మనం జయము పొందుకోలేము. మనం చెప్పాము, ఈ సంవత్సరము మనం వెళ్ళేటువంటి దినములన్నీ కూడా కొండలు లోయలు గల దేశము అని. ఎన్నో ఎత్తైన సమస్యలు వస్తాయి, లోతైనటువంటి స్థితిగతులు వస్తాయి, మార్చలేనటువంటి పరిస్థితులు వస్తాయి, ఎక్కలేని పరిస్థితులు వస్తాయి, దిగలేని పరిస్థితులు వస్తాయి, నిందలు, అవమానములు, జగడములు, ఎన్నెన్నో విపత్కర పరిస్థితులు వస్తాయి. ఆర్థికంగా కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, ఉద్యోగ పరంగా కావచ్చు, మందిరం విషయాల్లో కావచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన వ్యక్తిగత జీవితంలో ఏ కోణం మనం ముందుకు సాగుతా ఉన్నామో ఆయా కోణం మనం ముందుకు సాగుతున్నప్పుడు ఎన్నో వ్యతిరేకతలు వస్తాయి. కానీ మనము దేవుని చూస్తూ మనం ముందుకు సాగాలి. మన దేవుడు మొదలుగానే వాగ్దానం చేశాడు, 7 వాగ్దానం చేశాడు. ఆ 7 వాగ్దానం కూడా మనం స్వతంత్రించుకోవడానికి దేవుని భయము, దేవుని ప్రేమించడము, దేవుని సేవించడం, ఈ 3 కలిగి ఉండాలన్నాం. కానీ వాటితో పాటు మనకేముండాలంటే ఇంకా ఓర్పు ఉండాలి. మనకెదురయ్యేటువంటి ప్రతి పరీక్షను కూడా ఎదుర్కోవడానికి నిరీక్షణ మనకు కావాలి, ఓర్పు కావాలి, నిరీక్షణ కావాలి. ఈ 2 మనలో ఉన్నప్పుడు ఖచ్చితంగా మనము ఏదైతే 7 వాగ్దానాలు మనము స్వతంత్రించుకోవడానికి ఎంతో వీలుగా ఉంటుంది. దేనికి మహిమ కలుగును గాక. ఇక భూలోకంలో ఒక చక్కటి మాట సెలవిస్తారు. ఏమంటారంటే, ఓర్పు ఉన్నవాడిది ఓరుగల్లు పట్టణము అని. సో దేవుని యొక్క వాక్యం కూడా అదే సెలవిస్తుంది. మనము ఏదైతే దేని కొరకు మనం నిరీక్షిస్తున్నామో, దేని కొరకు మనం పరిగెత్తుతున్నామో, గెలుపు మనం సంపాదించుకోవాలంటే శ్రమలలో మనకి ఏముండాలంటే ఓర్పు అనేది చాలా ప్రాముఖ్యమైనది. అది కీలకంగా పనిచేస్తుంటే ఓర్పు ఉన్నప్పుడే ఆలోచన విధానం పనిచేస్తాయి. ఒకవేళ మనలో ఓర్పు లేకపోతే తొందరపాటుతనము, దురుసుతనం ఏమైనా ఉన్నట్లయితే తప్పుడు ఆలోచన చేయడం ద్వారా, శీఘ్రంగా ఆలోచన చేయడం ద్వారా, వేగిరంగా ఆలోచన చేయడం ద్వారా తప్పుడు మార్గంలో మనం ముందుకు కొనసాగించబడతాం. తద్వారా ఏమవుతామంటే పడిపోవడం జరుగుతుంది. ఆలోచన లేక ముందుకు సాగడము అది మన పతనానికి దారితీస్తుంది. ఎప్పుడైతే మనం ఓర్పు కలిగి, సహనము కలిగి, దాని సన్నిధానంలో ప్రార్థన చేస్తూ, ఆయన చూస్తూ మనం ముందుకు సాగుతూ ఉన్నప్పుడు నిశ్చయంగా మనం ఒక మంచి చక్కటి ప్రతిఫలాన్ని మనం పొందుకుంటామని దేనికి వాక్యము సెలవిస్తూ ఉంది. దేనికి మహిమ కలుగును గాక. క్రీస్తు నందున్న ఏ ఒక్కరు కూడా వారు వ్యర్థమైపోయినట్లుగా, వారి జీవితం పతనమైనట్లుగా లేదు. అందరూ కూడా వారికి కలిగిన పరీక్షలలో వారు ఓర్పు కలిగి, సహనం కలిగి వారు ముందుకు వెళ్ళారు కాబట్టి చరిత్రను తిరిగి రాసేటి వారిగా ఉన్నారు. 13 సంవత్సరాలు యోసేపు చెరసాలలో ఉన్నాడు. భయంకరమైన కఠిన పరిస్థితుల్లో ఉన్నాడు. కానీ తన ఎంతో ఓర్పుతో, సహనంతో, నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు దేవుడు తన పట్ల చేయాల్సిన ప్రతి కార్యం కూడా నిశ్చయంగా నెరవేర్పును తీసుకొచ్చాడు. ఆయన ప్రపంచమునకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, నేటికి కూడా యోసేపు దీవెనకరంగాను, ఆశీర్వాద కారణంగాను ఉన్నాడు. ఆయన ప్రసంగం విన్న ప్రతిసారి కూడా అనేకులు
దీవించబడతా ఉన్నారు, వృద్ధి పొందించబడతా ఉన్నారు, భక్తులకు నడిపించబడుతున్నారు, రక్షణను ఆస్వాదిస్తా ఉన్నారు. దేనికి మహిమ కలుగును గాక. యాకోబు జీవితంలో కూడా ఎంతో కష్టం వచ్చింది. ఆయన కూడా ఎంతో నిరీక్షణ కలిగి ఉన్నాడు. తత్ఫలితంగా దేవుడు ఆయనను గొప్పగా బ్లెస్ చేశాడు. యాకోబులో నుంచి ఇష్టాలుగా మార్చాడు. అబ్రహాము కూడా మరి 25 సంవత్సరాలు ఆయన ఎంతగానో ఓర్పుతోటి, సహనముతోటి ఎదురు చూసినప్పుడు దేవుడు నూరేళ్లలో ఒక మంచి కుమారుని ఇవ్వడం జరిగింది. దేనికి మహిమ కలుగును. యోబు కూడా విపత్కర పరిస్థితుల్లో ఉన్నాడు. ఏ దేశానికి ఆయన రాజుగా ఉన్నాడో అదే ప్రాంతంలో ఒక బీదవాడిగా, ఒక రోగిగా, కుష్టివాడిగా, కురూపిగా మార్చివేయబడి బూడిద తల మీద పోసుకొని ప్రార్థించేవాడిగా ఉన్నాడు. కానీ దేవుడు నిరీక్షణను చూసి, ఓర్పును చూసి రెండంతల ఆశీర్వాదం తనకివ్వడం జరిగింది. దేవునికి మహిమ కలుగును గాక. నినివే పట్టణం ప్రజల మీదకి దేవునికి ఉగ్రత రాబోతున్న సమయంలో వారు శ్రమల్లో ఓర్పుతో, సహనంతో ఆలోచన చేసి దేవుడు పశ్చాత్తాపుడై మా ఇందు కనికర పడతానేమో అనే ఆలోచన చేసి వారు దేవుని కనిపెడుతూ ఉపవాసం ఉండి గోజారినప్పుడు దేవుడు వారి ప్రార్థనను, వారి ఓర్పును, వారి సహనమును చూసి, వారి నిరీక్షణను చూసి, వారి దేవుని విశ్వాసం పెట్టి దాన్ని క్రియను చూసి, ఆ పశ్చాత్తాపమును చూసి దేవుడు కనికరపడి శాపంలో నుంచి ఆశీర్వాదం నడిపించడం జరిగింది. దేనికి మహిమ కలుగునుగా. అలాగే ప్రియ దైవజనమా, ఈరోజు నువ్వు ఏ సమస్యలో ముందుకు వెళ్తా ఉన్నావు, ఏ శ్రమలో ముందుకు వెళ్తా ఉన్నావు, ఏ కష్టంలో ముందుకు వెళ్తా ఉన్నావు, అది నిన్ను సిగ్గుపరచలేదు. ఎప్పుడు నీ సిగ్గుపరచలేదు అంటే నువ్వు క్రీస్తు వైపు చూస్తూ ముందుకు సాగుతూ ఉన్నప్పుడు, ఇది నా కొరకు ఏర్పరచబడిన ఒక పరీక్ష, ఈ పరీక్షలో నేను ఓర్పు కలిగి, నేను సహనం కలిగి, నిరీక్షణగా నేను ముందుకు వెళ్ళాలి అని ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ నిర్ణయం నిన్ను సిగ్గుపరచనేయరదు. సిగ్గుపడనివ్వడు దేవుడు. ఏ స్థలంలో అవమానించబడతానో ఒక స్థలంలో నిశ్చయంగా దేవుడు నిన్ను గొప్ప స్థానంలో నిలబెడతాడు. యోసేపు పని అయిపోయిందని చెప్పేసి అందరూ అనుకున్నారు, కానీ యోసేపే అందరికీ మూలమైపోయాడు. యోసేపు ధనము, ధాన్యము, పర్మిషన్ ఇచ్చేంత పరిస్థితుల్లోకి యోసేపు హెచ్చించబడ్డాడు. దేనికి స్తోత్రం కలుగునుగాక. తర్వాత మొర్దెకై విషయం కూడా అయిపోయిందని చెప్పేసి హామాను అనుకున్నాడు, కానీ మొర్దెకై ఒక నాయకుడిగా నిలబడడం జరిగింది హామాను ప్లేస్లో. ఎప్పుడైతే ప్రజలు మన పని అయిపోయిందని చెప్పేసి అనుకుంటామో, సాతాను మన పని అయిపోయిందని చెప్పేసి మనకు ఆలోచన తెప్పిస్తుందో, అక్కడే మన జీవితం ప్రారంభించబడుతుంది ఎత్తుగా ఎదగడానికి. దానికి మనకు కావాల్సింది ఓర్పు, సహనము, నిరీక్షణ. ఈ 3 పట్టుకొని మనం నిశ్చయంగా వారి వలె జయం పొందుకుందాము. దేవుని నామ మహిమపరచం. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. స్తోత్రం, స్తుతి ప్రభువా, పరిశుద్ధుడానికి వందములు తండ్రి. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో ఎంతో స్పష్టంగా మాట్లాడు ప్రభువా. ఈ నిరీక్షణ మమ్మల్ని సిగ్గుపరచనివ్వదు అని. అవును ప్రభు, నేను పెట్టుకునే ఏ నిరీక్షణ కూడా నా తండ్రి నీ భక్తుల్ని సిగ్గుపరచనివ్వలేదు ప్రభు. వారందరూ కూడా గొప్పగా లేచి నిలబెట్టింది ప్రభు. చరిత్రలో ఎక్కేవారుగా నిలబెట్టింది ప్రభు. ఆ చరిత్ర మేము చదివినప్పుడు, తను విన్నప్పుడు, అయ్యా దానికోసం మేము తెలుసుకున్నప్పుడు నా తను అనేక కుటుంబాలు బాగు చేయబడ్డారు ప్రభు, విడిపించబడ్డారు తండ్రి, రక్షించబడ్డారు ప్రభు, ఉజ్జీవపరచబడ్డారు ప్రభు. అనేక కుటుంబాలు దేవుని గారు మార్చివేయబడ్డాయి ప్రభు. నీకు నేను కూడా ఈ మాటలు మేము కూడా విన్నాం ప్రభు. మా సమస్యలో, ఇరుకులు, ఇబ్బందులు, వ్యాధులు, బాధల్లో, పోరాటాలలో ప్రభు, ప్రతి కోణంలో కూడా నిన్ను చూసి మేము ముందుకు సాగుటకు, మా శ్రమలో మాకు ఓర్పును, సహనమును, నిరీక్షణను ప్రభు మీరు మాకు అందింపజేసి మీ సాక్షి మేము బలంగా ముందుకు సాగుటకు సహాయం దయచేయి ప్రభు. ఎందరితో ప్రార్థన చేస్తున్నారు ప్రభు. ఏకీవిస్తున్న తన ప్రతి బిడ్డను మీరు బ్లెస్ చేయండి, తను దీవించండి, వర్ధిలింపజేయండి ప్రభు. వారి కుటుంబ శాంతిని, సమాధాన ప్రభు నేమే అనుగ్రహింపజేయండి ప్రభు. ఏ బిడ్డలు తను ఏ స్థితిలో అతను మొరపెడుతున్న అతన్ని ప్రతి మొరకు విజ్ఞాపన ఆలకించిన అతన్ని గొప్ప కార్యం మీరు జరిగించి మహిమ మీరు మాత్రమే పొందాల్సిందిగా ఆరాధిస్తూ, ఆర్థికమైన సంస్కృతి తొలగించండి, దాన్ని ఆరోగ్యాలు తొలగించివేయండి ప్రభు. కోర్టు కేసులు తొలగించివేయండి ప్రభు. ఉద్యోగాల కోసం తన ద్వారం తెరండి ప్రభు. అందరూ అనేకులు నా తండ్రి, మరి ఇంద్రమల ఇల్లుల కొరకు నా తండ్రి, మరి రేషన్ కార్డుల కొరకు తనకు తండ్రి, ఇంకా తన రైతు భరోసా కొరకు తను ప్రయాసపడుతున్న తండ్రి, ఆశపడుతున్న తండ్రి, నీ బిడ్డలు తను న్యాయంగా ఉన్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకుంటాను. ఎవరికి ఏది అక్కడ ఉందో అవసరం తెలియని గొప్ప దేవుడు నీవే కనుక నా తని కృపతో నీ బిడ్డకి అది ప్రాప్తించవలసిందిగా ప్రార్థిస్తుంటున్నాం నా తండ్రి. నీ బిడ్డ తండ్రి నమ్మకమైన వారికి మెండైన దీవులను కలుగుతున్న వాగ్దానం చేస్తాగా ప్రభు. నీందు ప్రభు ఆ విశ్వాసం ఉంచిన వారికి నా ప్రభు ఏ మేలు కూడా కొద్దిగా వాక్యం సెలవిచ్చాక ప్రభు. నీ బిడ్డ ఎంత భయము, భక్తి కలిగిన అతని ముందుకు సాగుచున్న నాతని, నీ బిడ్డలు కావాల్సిన ప్రతి ఆశీర్వాదము నాతని, ఏ దుష్టుడు కూడా తన్ని దొంగలించుకుంటున్నట్లుగా నాతని వాడి చేతిలోంచే ప్రభు నీ బిడ్డలకు తన్ని అందించవలసిందిగా ప్రార్థిస్తుంటున్నాం నా తన్ని. ఇంతకాలం వాడు దోచుకున్నాడు ప్రభు. దొంగ దొరికినప్పుడు తను 1కి 700 చెల్లించాలని వాక్యం సెలవుస్తుందిగా ప్రభు. నువ్వు ఇచ్చావుగా ప్రభు తీర్మానము ప్రభు. నిజ తీర్మాన ప్రకారంగా నా తను 7 ఆశీర్వాదములు తను నీ బిడ్డ మీ కుష్టకు నీవే సహాయం అనుగ్రహింపజేసి మహిమ మీరు మాత్రమే పొందాల్సిందిగా ఆరోపిస్తుంది. వీళ్ళందరినీ ఆస్తాలకి అప్పేయకుంటూ తన్ని ఎవరికి ఏదో అక్కడ అవసరం ప్రతి సమకూర్చవలసిందిగా ప్రార్థన చేస్తుంది. యువకుడు తన్ని నిరీక్షణ గల వారిని నా తండ్రి సిగ్గుపడకుండా నిమిత్తం నా ప్రభు నీ కార్యం జరిగించవలసిందిగా ప్రార్థన చేస్తుంది. ప్రజలందరినీ హస్తాలకు అప్పేయకుంటూ యేసు క్రీస్తు వారి పేరిట అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి.
ఆమేన్. 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 గాడ్ బ్లెస్ యూ. దేవుడందరూ దీవించి ఆశీర్వదించును గాక.